హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, వైద్య మరియు ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు అలాగే వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ 22 డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ల వారీగా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రొఫెసర్లకు సంబంధించి 10 ఖాళీలు, అసోసియేట్ ప్రొఫెసర్లకు సంబంధించి 19 ఖాళీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి 14 ఖాళీలు, సీనియర్ రెసిడెంట్కి సంబంధించి 34 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టోటల్గా 77 ఉద్యోగాలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అలాగే వారికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి, ఎక్స్పీరియన్సెస్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు కావాల్సిన పోస్టుకు సంబంధించి మీరు క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. దానికి సంబంధించి కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం లేదు, కేవలం మీకు మార్క్స్ ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. అలాగే వారికి కావాల్సినటువంటి శాలరీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ పోస్ట్ వైజ్గా కూడా శాలరీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి మీరు పోస్ట్ సంబంధించి ఏ పోస్ట్ కదా అప్లై చేసుకున్నారో పోస్ట్ సంబంధించి శాలరీ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం లేదు. అలాగే ఈ ఉద్యోగాలు వచ్చేసి ప్యూర్లీ టెంపరీ బేస్ మీద భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చూపించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఒకటి మనకి ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుని చూపించిన విధంగా ఫిల్ చేసి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని జిరాక్స్ కాపీస్ కూడా అటాచ్ చేసుకొని మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలో అవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. వీటి ప్రకారంగా ఇందులో మీకు ఎన్ని ఎలిజిబిలిటీ ఉంటే అన్నింటిని కూడా తీసుకుని వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి డేట్స్ అలాగే షెడ్యూల్ కనుక చూసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి 22/11/2020 వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అడ్రస్ కనుక మనం చూసినట్లయితే ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజన్న సిరిసిల్లలో ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 22/11/2025 అనమాట. అలాగే డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ కనుక మనం చూసినట్లయితే 26/11/2025 ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి జరుగుతుంది. అడ్రస్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజన్న సిరిసిల్లలో ఉన్నటువంటి ఈ యొక్క అడ్రస్లో వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సెలక్షన్ లిస్ట్ వచ్చేసి నెల 27 తారీఖున డిస్ప్లే చేస్తున్నట్లు కూడా మనకి ఇప్పుడే షెడ్యూల్లో తెలియజేస్తున్నారు. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి తెలంగాణలో ఉన్నటువంటి రాజన్న సిరిసిల్లలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇంటర్వ్యూ డేట్ కూడా, ఇంటర్వ్యూ వెన్యూ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంటర్వ్యూ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజన్న సిరిసిల్లలో ఈ యొక్క ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ మరియు హానోరియం బేసిస్ మీద ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణలో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.